హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ బర్ఫీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు వరకు అయితే మనం శనగపిండి అనేది తీసేసుకున్నాము. శనగపిండి తీసేసుకున్నాం కదా, అదే కప్తో వచ్చేసి మెజర్మెంట్ కోసం 2 కప్పుల వరకు ఆయిల్ అనేది తీసేసుకోవాలి. 2 కప్పుల వరకు ఆయిల్ తీసేసుకొని అది సిమ్లో పెట్టేసుకొని అది ఒక పక్కన గ్యాస్ మీద పెట్టేసుకొని ఉండాలి. మరి ఒక కడాయి తీసేసుకొని అలాగా షుగర్‌ని అదే కప్‌తో 1 కప్ వరకు అయితే షుగర్‌ని అనేది తీసేసుకోవాలి. ఎక్కువగా తీసుకున్న వాళ్ళైతే షుగర్‌ని ఎక్స్ట్రా కూడా తీసేసుకోవచ్చు 2 కప్పుల వరకు అయితే. ఒక కప్ వరకు అయితే మనం షుగర్‌ని యాడ్ చేసేసుకున్నాం కదా, వాటర్ అనేది హాఫ్ కప్ వరకు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అది కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా కరిగిపోయింది కదా మొత్తం. చూడండి, అంత మొత్తం దగ్గరగా అయితే కరిగిపోయింది. కలర్ కూడా మారింది. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మనకు ఆప్షనల్ అండి, ఇందులోటైతే ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకోవచ్చు. కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు, ఎందుకంటే అదే టేస్ట్ ఉంటుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత కొద్దిగా అతుక్కునే పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోండి. శనగపిండి అనేది వేసేసుకొని ఇలా పిండి వేసేసుకొని ఒక 5 to 4 మినిట్స్ దాకా అయితే ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూ. ఎందుకంటే మిక్స్ చేయకపోతే అది అడుగు పట్టేస్తుంది. కంటిన్యూ మిక్స్ చేస్తూనే ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం చేసుకునే ప్రాసెస్లో కనుక చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూసారా, ఇది మొత్తం అయితే ఏ ముద్దలు ఏమి లేకుండా బాగా అయితే కరిగిపోయింది. ఇలా కరిగిపోయింది కదా మొత్తాన్ని మనం ముందుగానే చెప్పాను కదా, ఆయిల్ అనేది గ్యాస్ పైన కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని వెయిట్ చేస్తూనే ఉండాలి. వెయిట్ చేసి ఉండేటప్పుడు మనమైతే అదైతే ఒక్కొక్క కప్పు కనుక మనం ఒక్కొక్క స్పూను ఇందులోటి యాడ్ చేస్తూనే ఉండాలి. అది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక గంట వరకు ఆయిల్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అది ఆయిల్ కలిసేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆయిల్ అనేది వేసామంటే అది టేస్ట్ అనేది సేమ్ షాప్లో కొనేట్లాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ వేసుకొని ఇలా మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అలా వేస్తూ కలుపుతూనే ఉండాలి. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా చూసారా, ఇది మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే ఒకటి చెప్తున్నానండి, ముందుగానే మనం ఇది ఎందులోనైతే మనం ఇది వేసుకుంటామో అది ముందుగానే ఘీ రాసుకొని పెట్టేసుకోవాలి. ఘీ అయినా ఆయిల్ అయినా ఏదైనా మనకు కావాలనుకుంటే ఇందులోన 1 కప్ వరకు అయితే మనము ఆయిల్ అనేది 2 కప్పుల వరకు అయితే ఆయిల్ అనేది తీసేసుకున్నాం కదా, 1 కప్ ఆయిల్ 1 కప్ వరకు అయితే ఘీ అయితే తీసేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళైతే. ఇలా వేసేసుకోండి మొత్తం. ఇలా మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా, మ్యాక్సిమం ఒక గంట వరకు దీన్ని క్లోజ్ చేసి పెట్టేసుకోండి. క్లోజ్ చేసి పెట్టిన తర్వాత ఇలా చూసారు కదా, ఇలా పెట్టారనుకో బీచ్ ఉంది ఒక కలర్, మీద ఒక కలర్ లేయరు, మరి కింద ఒక లేయర్ అనేది సేమ్గా వస్తుంది. కానీ బీచ్ లేయర్ వేరే కలర్లో వస్తుంది. ఇలా ఢక్కన వేసేటప్పటికి క్లోజ్ చేసి పెట్టేసుకుంటే ఇలా కట్ చేసేసుకోండి. ఒక గంట తర్వాత ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఎందుకంటే మరి ఇది కట్ అయిందంటే కట్ చేయడానికి అయితే అసలు రానే రాదు. ఇలా కట్ చేసి అంటే పెట్టేసుకోవాలి కంపల్సరీ. ఇలా పెట్టేసుకొని మళ్ళీ మనం మ్యాక్సిమమ్ ఒక 4 గంటలైనా అలా వదిలేయాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాతే అది తీయండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత తీస్తే కనుక అది ఒక మంచి బర్ఫీ లాగా అయితే తయారవుతుంది. చాలా అంటే చాలా చూపిస్తున్నాం కదా, చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కూడా. ఇలా కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొత్తగా చూసిన వారైతే ప్లీజ్. చూసారా ఎంత బాగా అయితే వచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సేమ్ షాప్లో కొనేలానే సేమ్ అయితే ఉన్నాయి.